కరోనా అయిపోయిన తర్వాత స్టార్టింగ్ 100 మెంబర్స్తో స్టార్ట్ అయింది. తర్వాత సంవత్సరం 180కి వచ్చింది. తర్వాత సంవత్సరం 230 వచ్చింది. అట్లా లాస్ట్ ఇయర్ 270 వచ్చింది. ఈ సంవత్సరం 300+. అట్లా ఏం లేదు, మళ్ళీ పెరుగుతా వచ్చింది అనమాట. అయితే స్కూల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఒక మ్యాజిక్ ఉంది. తర్వాత సంవత్సరం వస్తుంది. తర్వాత రీసెంట్గా తర్వాత సంవత్సరం ఇంకో బస్సు, ఈ సంవత్సరం ఇంకో బస్సు. అంటే ఈ చాలామంది కూడా అంటే అన్నీ కూడా మాకు బస్సులు కదా. మాకు అప్పుడు స్కూల్ నడపడం చాలా కష్టంగా ఉన్న అంటే నామినేటెడ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ కానీ నామినేషన్స్ కానీ ఎప్పుడైనా ప్రతి నెల ఏమైనా బస్సులు మా దగ్గర ఉండవు. పేరెంట్స్ అంటే ఫీజు కడతారు, కానీ ఎప్పుడు కడతారో మనకు తెలియదు. అంటే అట్లానే కాదు, కానీ ఈ మాత్రం నెలలో మనం కట్టాలి. అప్పుడు ఈఎంఐ రాసినప్పుడు మా ఫ్రెండ్స్ యాక్చువల్గా వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, వాళ్ళందరికీ యాడ్స్ చెప్పారు. అంటే ఇట్లాగా ఈరోజు ఈఎంఐ కట్టాలి 20,000 తక్కువ ఉందంటే అంటే నా ఫోన్ పెట్టే లోపల 20,000 వేస్తాను. అలాగా ఈఎంఐస్ ప్రతి నెల నెల కాదు, దగ్గర 12 నెలలు కనీసం 10 నెలలైనా అడగదానే కట్టాను. 1 నెల 2 నెలలో అంటే ఫీజు కట్టే టైంలో కొంచెం ఇంటర్వ్యూ కడుతున్నాం. అట్లాగా అంటే వాళ్ళ మేనపాడలు వాళ్ళిద్దరు కూడా కాలేజ్ టాపర్స్ ఇచ్చారు. ఇప్పుడు వెంటనే బీటెక్ అయిపోయిన వెంటనే మంచి ఎంఎస్సీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీలో జాబ్స్ సంపాదించారు. అలాగా అంటే వాళ్ళంతా బాగా చదువుకొని ఇక స్కూల్ పెట్టి 15 సర్వీస్ చేస్తారు. అలాగా వాళ్ళు మేనత్ స్థాయిలో వాళ్ళు కూడా బాగా చదివి ఈరోజు ఒక సంవత్సరానికి 5 lakhs అంటే మంత్లీ 50,000 అలాగా శాలరీ సంపాదిస్తారు. అలాగా అంటే మన స్టూడెంట్స్ అందరూ కూడా అట్లాగే చదివి బాగా మంచి పొజిషన్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.